సునాద స్వరము జనవరి 3. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున మన ప్రభు మనకు మేలు చేయ ఉద్దేశించున్నాడు గనక భయపడొద్దని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మనకు మేలు కలగచేస్తాడు. తన మంచితనమును, తన మహిమను మనకు చూపిస్తాడు గనక మనం భయపడకుండా ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. గత కాలంలో నాకు ఏ మేలు జరగలేదు, నేను ఎక్కడ కూడా మంచితనంను చూడలేదు, అన్ని విషయాల్లో నష్టం వచ్చింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు మేలు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. ఆయనను ఎవరు కూడా ఆపలేరు, ఆటంకపరచలేరు. దేవుడు చేయాలనుకున్న మేలును మన జీవితంలో తప్పక చేస్తాడు. ఎందుకంటే ఆయన మన గురించి ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే, అవి హానికరమైనవి కావని ప్రభు బయలుపరుస్తున్నాడు. అందుకే రాబోయే కాలము కొరకు మనము దేవుని నుండి మేలును, మంచితనము పొందుకోగలం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను వారికి మేలు చేయటి యందు నేను వారి యందు ఆనందిస్తానని చెప్పాడు. మన దేవుడు మనకు మేలు చేయటి యందు ఆనందించే ప్రభు. అందుకే మనము సంతోషంతో దేవుడు నాకు మేలు చేయటి యందు ఆనందిస్తాడని మనం విశ్వాసంతో దేవుని నుండి మేలును పొందుకోగలం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు యేసు ప్రభును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన మేలు చేస్తూ వెళ్ళాడు, అందరినీ స్వస్థపరిచాడు, విడుదల కలగచేశాడు. యేసు ప్రభు అందరికీ మేలు చేసే ప్రభు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఆయన నుండి మేలును పొందుకున్నారు. ఆయన నుండి క్షమాపణను, రక్షణను, స్వస్థత, విడుదల అన్ని మంచి కార్యాలు ఆయన నుండి పొందుకున్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి తప్పక మనకు మంచి ఈవుల్ని ఇస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనం దేని విషయం భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. ఈ కాలమందు మనకు మేలు చేయ ఉద్దేశించున్నాడు. కాబట్టి ధైర్యంతో, విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. మనకు మేలు చేయటందు ఆనందించే ప్రభు తన మంచితనాన్ని, తన మహిమను మనకు చూపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి మేలును, గొప్పతనంను మనము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలు చే ఉద్దేశించినందుకు స్తోత్రం. మీ మంచితనమును, మీ మేలును అందరికీ బయలుపరిచి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.